సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త లూట్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఇందులో వచ్చేసి మీరు సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన ఇన్స్టాంట్గా వచ్చేసి మీకు ₹100 ప్రాఫిట్ అయితే వస్తుంది. సో దాన్ని డైరెక్ట్గా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే లేదంటే మీ యొక్క యూపీఐకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకు బెనిఫిట్ ఏంటంటే ఇందులో వచ్చేసి రెఫర్ ప్రోగ్రామ్ కూడా రన్ అయితే అవుతుంది. సో రెఫర్కి ఎంత వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అనేది అర్థమైతే అవుతుంది. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ కాలేదో, కింద డిస్క్రిప్షన్‌లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. అక్కడి నుంచి కూడా మన మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా గానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా గానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా గానీ, అండ్ చెప్పిన అప్లికేషన్స్‌లో మీకేమన్నా అప్డేట్స్ ఏమన్నా వచ్చినా గానీ ఇందులో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. అక్కడి నుంచి మీరు జాయిన్ అయితే కావచ్చు. ఇన్ కేస్ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్‌లో సో యువర్ టెక్నికల్ అని సెర్చ్ చేయండి, మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. సో అప్లికేషన్ సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్‌గా అక్కడి నుంచి మీరు యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ అయితే చేసుకోండి. సో యాప్ యొక్క నేమ్ చూసుకుంటే సన్‌క్రిప్ట్ అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇన్ కేస్ ఎవరైతే యూజ్ చేయడం లేదో సో కంపల్సరీగా అయితే యూజ్ చేయండి. అండ్ కొన్ని అప్డేట్స్ కూడా అయితే ఉన్నాయి. ఆ అప్డేట్స్ గురించి కూడా ఈ వీడియోని అయితే కంటిన్యూగా అయితే చేయండి. ఆల్రెడీ యూజర్స్ ఉన్న అంటే ఆ సన్ క్రిప్టో యాప్ ఆల్రెడీ అకౌంట్ ఉన్నా గానీ వాళ్ళు కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి కాబట్టి సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. కింద డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్‌గా దానిపైన అయితే క్లిక్ చేసి ప్లే స్టోర్‌కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. అక్కడి నుంచి యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ అయితే చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేసి మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు లాగిన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! సింపుల్‌గా లాగిన్ పైన అయితే క్లిక్ చేయండి. లాగిన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పాన్ కార్డ్‌లో అండ్ ఆధార్ కార్డ్‌లో మీ యొక్క నేమ్ ఎలాగైతే ఉందో సో అలా నేమ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ అండ్ మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్ అయితే ఎంటర్ చేయండి. అండ్ పాస్వర్డ్ ఎలాగ ఉండాలంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి అండ్ ఒక నంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా అయితే ఉండాలి. సో అలా ఒక పాస్వర్డ్ అయితే సెట్ అయితే చేసుకొని తర్వాత ఎంపిన్ అంటే మీరు ఎప్పుడైనా యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది కదా! సో అలా మీరు ఒక 4 డిజిట్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఎంపిన్ అయితే సెట్ చేసుకున్న తర్వాత రెఫర్ కోడ్ అయితే కింద మస్ట్ షుడ్‌గా అయితే రెఫర్ కోడ్ ఎంటర్ చేసి మీకు సైన్ అప్ బోనస్ ఏదైతే చెప్పానో ₹100 సో అదైతే మీకు అయితే వస్తుంది. సో కింద డిస్క్రిప్షన్‌లో రెఫర్ కోడ్ అయితే ఇచ్చింటాను. రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అలో చేసేసి ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చారో అండ్ ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో సో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది కన్ఫర్మేషన్ కింద. ఓటీపీస్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత యాప్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సో లాస్ట్ మీకు ప్రొఫైల్ ఆప్షన్ అయితే వెళ్తుంది. ప్రొఫైల్ ఆప్షన్‌లో వెళ్ళిన తర్వాత మేనేజ్ కేవైసీ అని ఉంటుంది. సో మేనేజ్ కేవైసీ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మీకు 2 టైప్స్ ఆఫ్ కేవైసీ అయితే ఉన్నాయి ప్రెజెంట్ వచ్చేసి. సో ఆటో అప్రూవల్ టైమ్ 15 మినిట్స్ అండ్ మాన్యువల్ అప్రూవల్ టైమ్ 6 అవర్స్. సో మనకు ప్రీవియస్‌గా వచ్చేసి మాన్యువల్ అప్రూవల్ టైమ్ ఏదైతే ఉందో అదొకటైతే ఉండేది. బట్ లేటెస్ట్‌గా మనకొచ్చేసి ఆటో అప్రూవల్ టైమ్ అయితే వచ్చింది. సింపుల్‌గా మీరేం చేస్తారంటే మాన్యువల్ అప్రూవల్ టైమ్ పైనైతే ఇన్ కేస్ మీకు మాన్యువల్‌గా కావాలంటే ఇక్కడ దానిపైన క్లిక్ చేస్తే పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయమంటుంది. పాన్ కార్డ్ అండ్ ఐడీ ప్రూఫ్ అంటే మనకు ఆధార్ కార్డ్ అండ్ సెల్ఫీ అంటే మీ యొక్క సెల్ఫీ అయితే అప్లోడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఆటో అప్రూవల్ పైన అయితే క్లిక్ చేసి సింపుల్‌గా లైక్ మీ యొక్క పాన్ కార్డ్‌లో మీ యొక్క ఫుల్ నేమ్ ఎలా ఉంటుందో అది ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్‌లో ఎలాగైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేషనాలిటీ, పాన్ కార్డ్ నంబర్ అండ్ పాన్ కార్డ్ ఇమేజ్ ఏదైతే ఉందో పాన్ కార్డ్ ఇమేజ్ ఇక్కడ అంటే అప్లోడ్ అయితే చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ ప్రూఫ్ అయితే అడుగుతుంది. అడ్రస్ ప్రూఫ్ దగ్గర మీరు ఐడీ కార్డ్ అని సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క ఆధార్ కార్డ్, ఐడీ కార్డ్ ఏదైతే ఉంటుందో ఐడీ కార్డ్ అంటే మనకు ఆధార్ కార్డ్ అన్నట్టు. సింపుల్‌గా మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో అది అప్లోడ్ చేసేసేయండి. ఆ తర్వాత మీ యొక్క సెల్ఫీ అయితే అడుగుతుంది. సింపుల్‌గా మీ యొక్క ఐడీ ప్రూఫ్ అంటే మీ యొక్క ఆధార్ కార్డ్‌ని అయితే ఇలా చేతిలో పట్టుకొని ఇలా మీరు సెల్ఫీ అయితే దిగాల్సొస్తుంది. వన్స్ ఇక్కడ దిగిన తర్వాత ఇక అప్లోడ్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ ఇవన్నీ డన్ చేసిన తర్వాత మీరు ఈజీగా కేవైసీ అయితే అప్రూవల్ అవుతుంది. ఇదొచ్చేసి మీకు ఆటో అప్రూవల్ టైమ్ 15 మినిట్స్ అంటే మీ యొక్క ఆధార్ కార్డ్‌కి ఓటీపీ లింక్ అయి ఉంటే ఆటోమేటిక్‌గా మీకు ఆటో అప్రూవల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వితిన్ 15 మినిట్స్‌లో మనకు కేవైసీ అయితే అప్రూవ్ అవుతుంది. సో లేదు వేరే మొబైల్‌లో ట్రై చేస్తున్నామంటే మాన్యువల్ అప్రూవల్ టైమ్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. మాక్సిమమ్‌గా మీరు ఆటో అప్రూవల్ టైమ్ సెలెక్ట్ చేసుకోవడానికైతే ప్రిఫర్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత అంటే కేవైసీ అయితే కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 15 మినిట్స్‌లో మీకు కేవైసీ అయితే అయిపోతుంది కదా! సో వన్స్ ఇక్కడ మీకు కేవైసీ అయితే అయిపోయిన తర్వాత మీరు యాప్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. హోమ్, పోర్ట్‌ఫోలియో ప్రో, ఐఎన్ఆర్ మార్కెట్, యూఎస్డిటీ మార్కెట్ అని. సింపుల్‌గా పోర్ట్‌ఫోలియో అయితే వచ్చేయండి. పోర్ట్‌ఫోలియో వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఆహ్,
బీటీసీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో, బీటీసీలో వచ్చేసి మీకు 100 రూపీస్ గానీ, 98 రూపీస్ అలా చూపిస్తుంది. సో, దాన్ని డైరెక్ట్‌గా మీరు సెల్ అయితే చేసుకోవచ్చు. బట్ ఎప్పుడు సెల్ చేసుకోవచ్చు అంటే మీకు ఏదైతే సైన్ అప్ బోనస్ వచ్చిందో అంటే కేవైసీ కంప్లీట్ చేసినందుకు మీకు 102 రూపీస్ అలా అయితే వస్తుంది. సో, ఇక్కడ మీకు వన్స్ ఇక్కడ బీటీసీ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత బీటీసీ పైన అయితే క్లిక్ చేసి దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు సెల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సెల్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత 100% అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ దగ్గర 102 రూపీస్ వచ్చిన తర్వాత మాత్రమే అయితే సెల్ అయితే చేయండి. సెల్ చేసిన తర్వాత మీరు విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. లేదు బ్రో 98 రూపీస్ ఉందంటే మీరు సింపుల్‌గా ఏం చేస్తారంటే సో, ఇక్కడ మీరు 100 రూపీస్ అయితే డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మీరు మళ్ళీ విత్‌డ్రా కూడా అయితే చేసుకోవచ్చు. సో, ఎలా డిపాజిట్ చేసుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్‌గా అయితే అందరూ డిపాజిట్ చేయండి. ఎందుకంటే మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్ అవ్వడానికి కన్ఫర్మేషన్ కింద సో, డిపాజిట్ అన్నట్టు ఇది. సింపుల్‌గా ఇక్కడ పోర్ట్‌ఫోలియో అయితే వచ్చేసి ఇక్కడ ఐఎన్ఆర్ అయితే ఉంటుంది. ఇక్కడ డిపాజిట్ పైన అయితే క్లిక్ చేయండి. డిపాజిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి మాకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఐఎంపీఎస్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, యూపీఐ ట్రాన్స్‌ఫర్ అండ్ ఐఎంపీఎస్ ట్రాన్స్‌ఫర్ అయితే ఉంటుంది. మీరు యూపీఐ ట్రాన్స్‌ఫర్ కూడా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఐఎంపీఎస్ ట్రాన్స్‌ఫర్ మనకు ఇన్‌స్టాంట్‌గా అయితే వస్తుంది. మీరు ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ యొక్క అకౌంట్ నంబర్ అయితే ఉంటుంది. అండ్ వాళ్ళ యొక్క యూపీఐ అయితే ఉంటుంది. దానికైతే అమౌంట్ అయితే సెండ్ చేసుకున్న తర్వాత మనకు ఒక 12 డిజిట్ యూటీఆర్ నెంబర్ అయితే వస్తుంది కదా! దాన్నయితే ఇక్కడ పేస్ట్ అయితే చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో, ఆటోమేటిక్‌గా వితిన్ 4 అవర్స్‌లో లేదంటే ఇన్‌స్టాంట్‌గా మనకు పేమెంట్ అంటే ఏదైతే అమౌంట్ యాడ్ చేసామో అదైతే మనకు యాడ్ అయితే అవుతుంది. వన్స్ ఇక్కడ యాడ్ అయిన తర్వాత ఐఎన్ఆర్‌లో అయితే చూపిస్తుంది. సో, దీన్ని మీరేం చేస్తారంటే ఇక్కడ బీటీసీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా! మీకు ఆల్రెడీ 100 రూపీస్ అయితే మీకు సైన్ అప్ బోనస్ కింద అయితే వచ్చింది. సో, ఇప్పుడు ఏం చేస్తారంటే అదే బీటీసీ పైన అయితే క్లిక్ చేసి బై పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ మీరు అమౌంట్ అయితే 100 రూపీస్ యాడ్ చేసి ఉంటారు కాబట్టి 100 రూపీస్ పైన అయితే క్లిక్ చేసిన ఇక్కడ 100% సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పే పైన అయితే క్లిక్ చేయండి. ఏదైతే ఇప్పుడు 100 రూపీస్ యాడ్ చేశారో అది ఐఎన్ఆర్‌లో ఉండేది. సో, బీటీసీలో అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. తర్వాత మీకు టోటల్ అమౌంట్ వచ్చేసి సైన్ అప్ బోనస్ ప్లస్ మీరు యాడ్ చేసిన అమౌంట్‌తో టోటల్ కలిపి సో, నియర్లీ 198 రూపీస్ ఆర్ 202 రూపీస్ అయితే వస్తుంది. తర్వాత మీరేం చేస్తారంటే బీటీసీ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ ట్రేడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సెల్ పైన అయితే క్లిక్ చేసి 100% అయితే సెలెక్ట్ చేసుకొని పే అయితే చేసేసేయండి. సో, మీ దగ్గర ఏదైతే బీటీసీ ఉందో సైన్ అప్ బోనస్ ప్లస్ అమౌంట్ ఏదైతే యాడ్ చేసి బీటీసీ బై చేశారో సో, ఇప్పుడు సెల్ చేస్తున్నారు టోటల్‌గా. సో, నియర్లీ ఒక 198 రూపీస్ అయితే వస్తుంది కాబట్టి దాన్నైతే బీటీసీని టోటల్‌గా సెల్ అయితే చేసేసేయండి. సెల్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకు ఐఎన్ఆర్‌లో మనకు కన్వర్ట్ అయితే అవుతుంది. దీని తర్వాత మనం ఇక్కడి నుంచి విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. సో, విత్‌డ్రా చేసుకోవడానికి సింపుల్‌గా ఇక్కడ విత్‌డ్రా పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసి మీరు బ్యాంక్ అకౌంట్ కూడా ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవడానికి సింపుల్‌గా ప్రొఫైల్‌లో అయితే వచ్చేయండి. ప్రొఫైల్‌లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ కేవైసీ అయితే ఉంటుంది. తర్వాత బ్యాంకింగ్ అండ్ పేమెంట్స్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసి సో, యాడ్ బ్యాంక్ పైన అయితే క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ నేమ్ అంటే మీ యొక్క నేమ్, మీ యొక్క అకౌంట్ నంబర్, బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్‌సి కోడ్, అకౌంట్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ అయితే చేసుకోవచ్చు. మీకు యూపీఐ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది. సో, వన్స్ ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత పోర్ట్‌ఫోలియో అయితే ఇచ్చేసి ఇక్కడ ఐఎన్ఆర్ పైన అయితే క్లిక్ చేసి ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ అయితే మీరు విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. మినిమమ్ చార్జ్ మనకు చార్జెస్ వచ్చేసి 10 రూపీస్ మాత్రమే అయితే ఉంటుంది. మీరు ఎంత విత్‌డ్రా చేసుకున్నా 10 రూపీస్ మాత్రమే అయితే ఉంటుంది. అండ్ గెట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేసి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ తర్వాత ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వడానికి 2 అవర్స్ టైం అయితే పడుతుంది. వన్స్ ఇక్కడ 2 అవర్స్‌లో మీకు క్రెడిట్ అయితే వచ్చేస్తుంది. సో, ఆల్రెడీ నేను విత్‌డ్రా అయితే చేశాను. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. 3000 విత్‌డ్రా చేశాను. 3000 2 టైమ్స్ అయితే విత్‌డ్రా చేశాను. అండ్ 952 సో, ఇక్కడ 1000 రూపీస్ ఇలా టోటల్‌గా నేను నియర్లీ ఒక 7,000-8,000 అయితే నేను అర్నింగ్ అయితే చేశాను. సో, ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. 100% మనకు లెజిట్ అప్లికేషన్. అండ్ దీంతో వచ్చేసి మీకు సైన్ అప్ బోనస్ ఏదైతే ఉందో అది డిపాజిట్ చేసి మనం విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు రెఫర్ ప్రోగ్రామ్ కూడా అయితే ఉంది. దానికోసం ఇక్కడ హోమ్ సెక్షన్‌లో అయితే వచ్చాను. హోమ్ సెక్షన్‌లో వచ్చేసిన తర్వాత ఇన్వైట్ అండ్ అర్న్ పైన అయితే క్లిక్ చేసి సో, ఇక్కడ నుంచి మీరు రెఫర్ అమౌంట్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో, మీరు ఎవరికైతే రెఫర్ చేసింటారో సో, మీరు ఎవరికైతే రెఫర్ చేసింటారో ఇక్కడ నుంచి మీరు రెఫర్ చేసుకోవచ్చు. సో, మీరు ఎవరికైతే రెఫర్ చేసింటారో వాళ్ళకొచ్చేసి 100 రూపీస్ సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. అండ్ వాళ్ళు కూడా ఫస్ట్ డిపాజిట్ చేసి మీకు సో, వాళ్ళు ఫస్ట్ డిపాజిట్ చేసి మీకు అప్ టు 250 రూపీస్ సంబంధించిన బిట్‌కాయిన్ అయితే వస్తుంది. దాన్ని సింపుల్‌గా డైరెక్ట్‌గా మీరు విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. మీ యొక్క రెఫర్ కోడ్ అయితే ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. సో, టోటల్ అమౌంట్ మనం ఐఎన్ఎల్‌లో కన్వర్ట్ చేసుకొని విత్‌డ్రా అయితే చేసుకోండి. సో, టోటల్‌గా మనకు 100% ప్రాఫిట్ అప్లికేషన్ రెఫర్ పరంగా అండ్ మనకు సైన్ అప్ బోనస్ పరంగా అండ్ తర్వాత మనకు ఏదైనా ఫ్యూచర్‌లో క్రిప్టో కరెన్సీని విత్‌డ్రా చేసుకోవాలంటే ఇదొక బెస్ట్ ప్లాట్‌ఫామ్ అని చెప్పొచ్చు. సో, మస్ట్ అండ్ షుడ్‌గా అందరూ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. మనకు ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఫ్రీగా అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. అక్కడి నుంచి అయితే మీరు ట్రై చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.